బలహీనతలో రోగాలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఆ బలహీనతలప్పుడు మనకొచ్చిన రోగాలు, మనకొచ్చిన సమస్యలను చూసి దిగులు పడుతూ ఉంటాం. సాతానుడి యొక్క బలమైన ఆయుధం ఏందంటే భయపెట్టడం. భయము వలన మన అనారోగ్యము మనలో పెరిగిపోతా ఉంది. కానీ దేవుడు భయపడవద్దని చెప్పాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. అద్భుతం చేస్తాడు దేవుడు. వేచి ఉందాం, విశ్వాసంతో ఉందాం. నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు నీ బలహీనతను కూడా బలముగా మార్చగలడు. పౌలు గారు అదే చెప్పాడు. నా బలహీనతలు యందు యేసుక్రీస్తు యొక్క శక్తి లేక ఆయన కృప నన్ను బలవంతునిగా చేస్తుంది. కాబట్టి నేను నా బలహీనతలు యందు నేను ఆనందిస్తానంటాడు. ఎదురుచూడు, నిరీక్షణ సిగ్గుపరచబడదు. దేవుడు ముట్టి నిన్ను స్వస్థపరిచే సమయం బహు దగ్గరలో ఉంది. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నవాడు అలా ఉన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. వాడిని కూడా బాగు చేశాడు. వానికి ఆసక్తి ఉందో లేదో మరి తెలియదు, కానీ దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా ఆయన వస్తాడు. సిగ్గుపరచనీయడు. భయపడవద్దు, ఎదురుచూడు. నీ ప్రతి బలహీనత ఈ సమయంలో యేసు ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక. బలహీనత యేసు నామములో లయమైపోనుగాక. ప్రతి అనారోగ్యము తొలగిపోనుగాక. అది ఎముకల్లో, నరముల్లో, తలలో, నీ శరీరంలో ఎక్కడున్నప్పటికీ, అది గుండె బలహీనతైనా, లివర్ అయినా, యేసు నామములో అది ముట్టబడునుగాక. యేసుక్రీస్తు నామములో తాకబడునుగాక. ప్రతి బలహీనత యేసు నామములో లయమైపోనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.